ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నానండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. అందుకు యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో యేసు ప్రభువు వారు ఆ శతాధిపతితో తన దాసుని గురించి ఇచ్చిన వాగ్దానపు మాట మనకి కనబడుతుంది. ఆ వాగ్దానపు మాట ఏమిటి అని మనం ఆలోచిస్తే గనక, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని మనము అర్థము చేసుకోవాలంటే, ఈ వాగ్దానం యొక్క ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చారు. యేసు ప్రభువు వారి ద్వారా అనేకులు స్వస్థతలు పొందుతూ ఉన్నారు. అనేకులు దయ్యముల నుండి విడుదల పొందుకుంటూ ఉన్నారు. అనేకులు దీర్ఘకాల రోగాల నుండి విడుదల పొందుకొని గొప్ప సాక్షులుగా ఎంతో మంది ఉన్నారు. అదే సందర్భంలో యేసు ప్రభువు వారి గురించి ఒక శతాధిపతి విన్నారు. శతాధిపతి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 100 మందికి అధికారి, ఒక ప్రభుత్వ అధికారి, ఒక రోమీయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి యేసు ప్రభువు వారి గురించి విన్నాడు. యేసు ప్రభువు వారి గురించి ఏ విషయాలు విన్నాడంటే, ఆయన ద్వారా అనేకులు స్వస్థతలు పొందుతూ ఉన్నారు. ఆయన ద్వారా అనేకులు దయ్యముల నుండి విడుదల పొందుకుంటూ ఉన్నారు. దీర్ఘకాల రోగాల నుండి విడుదల పొందుకుంటూ ఉన్నారనే విషయాన్ని విని ఆ కపెర్నహూము అనే ప్రాంతానికి యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆ శతాధిపతి యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి ఏమనంటూ ఉన్నాడంటే, ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకుంటే గనుక, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకునేను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి ఎవరి గురించి యేసు ప్రభువు వారిని అడుగుతూ ఉన్నాడంటే, తన దాసుని గురించి యేసు ప్రభువు వారిని అడుగుతూ ఉన్నాడు. ఒక ప్రభుత్వ అధికారి, ఒక 100 మంది మీద అధిపతిగా ఉన్న ఈ శతాధిపతి, ఈ రోమీయుడైన శతాధిపతి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన దాసుని గురించిన బాధ్యత తీసుకొని తన దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు, నీవే స్వస్థపరచగలవు దేవా అని చెప్పి యేసు ప్రభువు వారిని వేడుకొనడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ తన దాసుని మీద తను కలిగి ఉన్న ప్రేమ ఇక్కడ మనకి కనబడుతూ ఉందండి. తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఇంటిలోనే పడి ఉన్నాడు. అతనికి ఆదరణ లేదు, అతనిలో బాధే, బయటకు కదలలేని పరిస్థితిలో తన దాసుడు ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు ద్వారా అనేకులు స్వస్థతలు పొందుకుంటున్నారనే విషయాన్ని ఎప్పుడైతే ఈ శతాధిపతి విన్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి కూడా యేసు ప్రభువు వారిని వేడుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆ శతాధిపతి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడని తెలియజేశారో, వెంటనే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత వచనాల్లో మనం చూస్తే గనుక, నేను వచ్చి అతనిని స్వస్థపరుస్తాను, నీ ఇంటికి నన్ను తీసుకుని వెళ్ళని యేసు ప్రభువు వారు అనినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ మాట విన్న ఆ శతాధిపతి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమని అన్నారంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే గనుక, నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడని యేసు ప్రభువు వారితో ఆ శతాధిపతి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇంటికి నీవు రావడానికి నేను పాత్రుడను కాను, అర్హుడను కానయ్యా, కానీ నీవు ఇక్కడి నుండి ఒక్క మాట మాత్రము సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరచబడతాడని యేసు ప్రభువు వారితో ఆ శతాధిపతి అంటూ ఉన్నాడు. ఆ మాట విన్న యేసు ప్రభువు వారు ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని చూచి, ఇశ్రాయేలు వారిలో ఎవరిలో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదని చెప్పి ఒక అన్యుడైన ఆ శతాధిపతిని గురించి యేసు ప్రభువు వారు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. అంటే అంత గొప్ప విశ్వాసంతో యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చాడు. మీరు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను, పాత్రుడను కానయ్యా, కానీ మీరు ఇక్కడి నుండి ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడని విశ్వాసంతో ఎప్పుడైతే యేసు ప్రభువు వారి దగ్గరికి అన్నాడో, అప్పుడే యేసు ప్రభువు వారి వాగ్దానపు మాటని పలుకుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం 8వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా యేసు
ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని సాతాధిపతితో చెప్పను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని చూచిన యేసు ప్రభువారు, అయ్యా నువ్వు వెళ్ళు, నీవేదైతే విశ్వసించావో, నేను మాట సెలవిస్తే చాలన్నావు, ఆ మాటని నేను ఇప్పుడు పలకబోతూ ఉన్నాను, నీవు విశ్వసించిన ప్రకారము నీ దాసుడు స్వస్థత పొందుకుంటాడని యేసు ప్రభువారు అనిన క్షణములోనే ప్రియమైన దేవుని బిడ్డలారా తన దాసుడు స్వస్థత పొందుకున్నాడు. తన దాసుడు స్వస్థతను పొందుకున్నప్పుడు ఆ సాతాధిపతి దేవునిని మయంపరుచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆయనలో విశ్వాసాన్ని చూచి ఏమంటూ ఉన్నారంటే, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కార్యాలు చూడాలంటే, మన జీవితాలలో మన లక్ష్యాలను మనం చేరుకోవాలంటే, మన జీవితాలలో కావలసిన ప్రతి దాన్ని మనం పొందుకోవాలంటే గనక మనలో ఉండవలసినది విశ్వాసం. మనలో విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తారు. మనలో విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏదైనా దీర్ఘకాల రోగంతో బాధపడితే గనక ఆ దీర్ఘకాల రోగము నుండి విడుదలను మనకు దయచేసి స్వస్థతను దయచేస్తారు. మనలో విశ్వాసం ఉన్నప్పుడు మనం దేనినైతే విశ్వసిస్తామో ఆ కార్యాన్ని తప్పక, ఆ ఆశీర్వాదాన్ని తప్పక మన జీవితాలలో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మన నుండి కోరుకునేది విశ్వాసము. ఆ దినాన్ని సాతాధిపతి విశ్వాసముతో దేవుణ్ణి అడిగాడు. దేవుడు అంటూ ఉన్నారు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునని. మన జీవితాల్లో కూడా విశ్వాసంతో దేనిని మనం అడిగినా సరే విశ్వాసంతో దేవుడు దయచేయగలడని, ఆయన చిత్తానుసారమైనది ఏదైనా దేవుని మనం అడగగలిగితే మన జీవితాల్లో తప్పక దేవుడు దయచేస్తారండి. ఆ విశ్వాసము మనలో అవసరము. ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే ఈ ఆశీర్వాదకర స్థితిని మన జీవితాల్లో మనం పొందుకోగలం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునిని విశ్వసిద్దాం, మనుషులను కాదు. దేవుడే ఏ కార్యాన్ని చేయగలడు, అసాధ్యం అనుకునే కార్యాలను చేయగలడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశారు. యోర్దాను నది నీళ్లను దేవుడు ఆపివేశారు. ఈ విధంగా ఎన్నో అద్భుతమైన అసాధ్యం అనుకున్న కార్యాలను దేవుడు చేశారంటే దానికి గల కారణం ఏంటంటే విశ్వాసము. దేవుడు చేయగలడనే విశ్వాసము మనలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పక దేవుడు కార్యాన్ని చేస్తారు. గనుక ఆ విశ్వాసాన్ని కలిగి దేవుని ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన కార్యక్రమమును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అనేసియా నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి వాగ్దానం ద్వారా విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా నీవు ప్రతి ఒక్కరు నిన్ను కోరుకునేది విశ్వాసము. ఆ విశ్వాసాన్ని వారి జీవితాల్లో కలిగి ఏ ఆశీర్వాదాన్ని వారు నీ నిన్ను కోరుకుంటూ ఉన్నారో నీ చిత్తానుసారమైన ఆశీర్వాదాన్ని నిన్ను అడుగుట ద్వారా ఆ విశ్వాసము ద్వారా ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుగుని మీరే కాపాడి ముందుకు నడిపించమని, అద్భుత విజయాలు వారికి దయచేసి ప్రతి కార్యాన్ని సఫలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.